మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. యూఎస్లో ఏం జరుగుతుంది మన వాళ్ళకి తెలియట్లేదు, ఇండియాలో ఉన్న పేరెంట్స్ కానీ ఇప్పుడున్న స్టూడెంట్స్ కూడా అర్థం కావట్లేదు. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా, డెఫినెట్లీ. మా లా ఫర్మ్ ఒర్లాండోలో, ఫ్లోరిడాలో ఉంటుంది. ఐఎమ్ ఇమిగ్రేషన్ లాయర్. ఐ బీన్ సీన్ సో మెనీ థింగ్స్, బట్ దిస్ ఈజ్ సంథింగ్ అవుట్ స్టాండింగ్. అంటే ఎప్పుడు ఇలాంటి పరిస్థితి మనం చూడలేం ముందు ఇది వరకు ఎప్పుడు కూడా. ఓకే, దిస్ ఈజ్ అ ఫస్ట్ టైం ఇంత నెంబర్ ఆఫ్ ద పీపుల్ ఎఫెక్ట్ అవ్వటం అనేది. ఓకే, సో మన ఫర్మ్లో లా కాల్స్ ఎప్పటి నుంచి, వెన్స్డే నుంచి బాగా స్టార్ట్ అయ్యాయి. వెన్స్డే మార్నింగ్ ఇట్ స్టార్టెడ్. బై ది మిడిల్ ఆఫ్ ద డే ఆఫ్ ద వెన్స్డే వీఆర్ గెటింగ్ టెన్స్ ఆఫ్ దోస్ కైండ్ ఆఫ్ ద పీపుల్. సో టువర్డ్స్ ద వీకెండ్ కూడా మనం లా ఫర్మ్ ఓపెన్ చేసాము. ఎందుకంటే హెల్ప్ చేయాలి, కమ్యూనిటీకి, స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలి అనేది. సో దెర్ ఈస్ from tens to the hundreds of the people within a week time of the people it's got affected. Okay, ఇప్పుడు ప్రస్తుతానికి on the topic hot topic ఏంటి అంటే students are getting sevis terminated, F1 visas getting revoked, without any further notice. That is very alarming, and it is going minute to minute, it's raising the numbers. So we will kind of more talk about it. What is F1 visa? What is sevis? We can go through more details. First of all, I want to tell that this is very alarming, and I know a lot of people are worried about it. But we can talk about the options. The options are, even though they are very less, but we need to talk about it. సో ఇప్పుడు చాలా మందికి సెవిస్ అంటే ఏంటి తెలీదు. సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే నా పిల్లలు యుఎస్లో ఉన్నారు, వాళ్ళు సెటిల్ అయ్యారు, సో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. పేరెంట్స్ కూడా అంటే అందరికీ అంత నాలెడ్జ్ ఉండదు. సో దట్టు ఇండియా నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, ఇప్పుడున్న స్టూడెంట్స్ అందరూ కూడా చెప్పాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళే రావడం జరుగుతుంది. బికాజ్ ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఒక మంచి లైఫ్ అనుభవించాలి, మనకు కొంచెం ఫ్యూచర్ బాగుండాలంటే ఎంచుకునేది అమెరికా, యూకే లాంటి దేశాలు ఎంచుకుంటారు. సో అసలు F1 వీసా అంటే స్టూడెంట్ వీసాని F1 వీసా అంటాము. తర్వాత సెవిస్ అవుతుంది వీళ్ళకి. అసలు సెవిస్ అయిన తర్వాత ఎందుకు టెర్మినేట్ చేయాల్సి వస్తుంది? ఓకే, సో బేసిక్గా అందరూ చదువుకోవటానికి ఇక్కడికి వచ్చినప్పుడు వెన్ దే కమ్ టు అమెరికా, బ్యాచిలర్స్కి కానీ, మాస్టర్స్కి కానీ, పిహెచ్డి డిగ్రీ కానీ, డాక్టరేట్ ప్రోగ్రామ్ కానీ, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. స్టూడెంట్గా రావాలి అంటే మెజారిటీ ఆఫ్ ద వీసా ఈజ్ ద F1 వీసా. ఓకే, అండ్ దెర్ ఈజ్ ఆల్సో M1 వీసా అండ్ J1 వీసా. there's a few visas which is meant for only for studies. దాంట్లో మెజారిటీ వచ్చేసి F1. లాట్ ఆఫ్ పీపుల్ కమ్స్ ఫర్ ది F1. ఆ F1లో కూడా మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేది మెజారిటీ ఆఫ్ దెమ్ కమ్స్ ఫర్ ద మాస్టర్స్ డిగ్రీ. ఏదర్ అక్కడ ఇంజనీరింగ్ అయిపోవటమో లేకపోతే ఇంకో బ్యాచిలర్స్ డిగ్రీ అయిపోవటమో, దే కమ్ హియర్ ఫర్ మాస్టర్స్ డిగ్రీ, మెజారిటీ ఆఫ్ దెమ్. ఓకే, దే ఆల్ కమ్ ఆన్ ది F1. సో మెజారిటీ ఆఫ్ ద F1లో వచ్చే వాళ్ళు కూడా స్టెమ్ ప్రోగ్రామ్కి ఎక్కువ మంది వస్తారు. స్టెమ్ ప్రోగ్రామ్కి ఎందుకు వస్తారు అంటే వన్ ఆఫ్ ద థింగ్ ఈస్ దే హ్యావ్ దేర్ సైన్స్ డిగ్రీ దేర్, దే వాంట్ టు పర్స్యూ ఫర్దర్ డిగ్రీస్ ఇన్ ద సైన్స్. దట్స్ వై దే కమ్ టు ద స్టెమ్ ప్రోగ్రామ్. స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటికల్ రిలేటెడ్ ఫీల్డ్లో. ఓకే, దాన్ని రావటం వల్ల రెండు రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి అమెరికాలో. ఏంటంటే ఒకటి, యూ ఫినిష్ యువర్ అడ్వాన్స్డ్ డిగ్రీ ఇన్ దాట్, and then further you graduate, then you get a OPT for 3 years. 1 year initial OPT, then STEM OPT. Okay, so దానివల్ల ఏంటంటే నాట్ చదువుకోవటమే కాకుండా బట్ యూ ఆల్సో హ్యావ్ ది ఆపర్చునిటీ టు ఎక్స్ప్లోర్ ఇన్ ద కెరియర్ బిఫోర్ యూ గెట్ ఇన్ టు యువర్ ప్రొఫెషనల్ లైఫ్. సో ఇది F1 అనేది బ్రీఫ్గా. సో ఎందుకు వస్తారు, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్, హౌ దే ప్లాన్ బిఫోర్ దే కమ్ హియర్. ఓకే, సో F1 వీసా అనేది ఒక్కసారి మనకి ఇక్కడ స్కూల్లో అడ్మిషన్ వచ్చినాక యూ అప్లై ఫర్ ద స్కూల్స్ హియర్. స్కూల్ విల్ ఇష్యూ ఏ I-20 అనే డాక్యుమెంట్ ఇష్యూ చేస్తారు. బేసిక్గా I-20లో ఏముంటుంది, ఏ స్కూలు, ఏ ప్రోగ్రాము, ఎన్ని రోజులు నీ ప్రోగ్రాము, ఎంత ఖర్చు అవుతుంది దానికి, ఎన్ని రోజులు ఇది అనేది I-20 అనేది ఒక డాక్యుమెంట్. ఇట్ విల్ ఇష్యూడ్ బై ది స్కూల్. ఓకే, ఆ డాక్యుమెంట్ వచ్చిన తర్వాత దెన్ everybody has to be recorded themselves in the SEVIS program lo. SEVIS ante which is given by the Department of Homeland Security to ICE program anedi. Okay, aa SEVIS lo prati okkaru register chesukovali. Aa registration anedi always you have to active. School anedi no marachu, school marachu, I-20 lu marachu. Okay, కానీ సెవిస్ అనేది నీకు ఒక్కసారి రిజిస్టర్ అయిపోయాక సేమ్ నెంబర్ విల్ కంటిన్యూ రిగార్డ్లెస్ ఆఫ్ హౌ మెనీ ఇయర్స్ యూ స్టడీ, హౌ మెనీ స్కూల్స్ యూ చేంజ్, or you are graduated, or after the OPT, the SEVIS number always stays the same. Okay, so that's the importance of the SEVIS, which is actually operated by the Department of Homeland Security. Okay, so adi SEVIS, adi I-20. ఇవి రెండు కూడా మీరు అమెరికాకి రాకముందే
ఇవి రెండు కూడా మీరు ఆల్రెడీ రికార్డ్ చేసుకుంటారు. ఇవి రెండు తీసుకెళ్ళి యూ గో టు ద వీసా, యుఎస్ కాన్సులేట్ ఇన్ ఇండియా. ఓకే, సో హైదరాబాద్ కావచ్చు, బాంబే కావచ్చు, ఎక్కడన్నా సరే మీరు అక్కడ యుఎస్ కాన్సులేట్కి వెళ్ళి యూ అప్లై ఫర్ యువర్ వీసా టు గెట్ ద స్టాంపింగ్ ఇన్ ద పాస్పోర్ట్. సో వన్స్ యూ హ్యావ్ ద స్టాంపింగ్ ఇన్ ద పాస్పోర్ట్, ఆ స్టాంపింగ్ అనే దాన్ని వీసా అంటాం కదా, ఆ వీసా అనేది ఓన్లీ యూస్ఫుల్ టు ఎంటర్ ఇన్ టు ద కంట్రీ. ఓకే, వన్స్ యూ ఎంటర్ ఇన్ టు ద కంట్రీ ద వీసా హ్యాస్ నథింగ్ టు డూ విత్ దట్. మనం ఒకసారి వెంటర్ అయితేనే మనకి సిబిపి అనేది ఎయిర్పోర్ట్లో ఉంటుంది. ఓకే, కస్టమ్స్ బార్డర్ పెట్రోల్. ఓకే, దట్ ఏజెన్సీ విల్ ఇష్యూ I-94. I-94 అనేది బేసిక్గా ఏంటంటే అరైవల్ అండ్ డిపార్చర్ రికార్డ్. అంటే మీరు ఎప్పుడు వచ్చారు, ఎప్పటి వరకు ఉండాలి, ఎప్పటి లోపల వెళ్ళిపోవాలి. ఆ I-94 అనేది మీరు ఎప్పుడు మెయింటైన్ చేయాలి అమెరికాలో ఉన్నంతసేపు. ఓకే, వీసా ఎక్స్పైర్ అయిపోయినా సరే అమెరికాలో ఉన్నంతసేపు I-94 మెయింటైన్ చేయాలి. దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ ఎవ్రీబడి హ్యాస్ టు నో బిఫోర్ వీ గెట్ ఇన్ టు మోర్ డీటెయిల్స్ ఆన్ దట్.